Pidilite Refined Sunflower Oil Snacks. Hi, hello, welcome to Snacks. నేను మీ మధు. ఈ రోజు డిఫరెంట్ కాంబినేషన్ తో మీ మధు స్నాక్స్ లో మీ ముందుకు వచ్చేసింది. మరి ఆ డిఫరెంట్ కాంబినేషన్ ఏంటి అంటే దానికంటే ముందు ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఇప్పుడు మీరు ఏదైనా ఫ్రైడ్ ఐటమ్ తీసుకున్నారనుకోండి, దానికి కాంబినేషన్ గా జస్ట్ సాస్, టొమాటో కెచప్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు నేను ఎక్కువ ఫోకస్ సాస్ మీద చేస్తున్నాను. మరి ఆ మిక్చర్, ఆ సాస్ టేస్టీగా స్పెషల్గా తయారు చేస్తే దాంతో ఏం తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందని ఆలోచించా. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను క్రిస్పీ టోఫు విత్ స్పైసీ టొమాటో. మరి క్రిస్పీ టోఫు విత్ స్పైసీ టొమాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు ఒకసారి చూసేయండి, అంతలో పన్నీ రెడీ చేసేసుకుంటా. క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటోకి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, చిల్లీ టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి తగినంత, ఉప్పు కావలసినంత, కొత్తిమీర తరుగు కొంచెం, టోఫు పన్నీర్ 1 స్లాబ్, మైదా 2 టేబుల్ స్పూన్లు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. మరి క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటోకి ఫస్ట్ మనం క్రిస్పీగా టోఫును తయారు చేసుకోవాలి. దానికోసం ఏంటంటే స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి. ప్యాన్లో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేస్తాం. ఆయిల్ వేడైపోయే లోపు ఏం చేస్తామంటే మనము టోఫుని కట్ చేసుకొని రెడీ చేసుకుంటాం. పన్నీర్ని, అంటే టోఫు పన్నీర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. టోఫు పన్నీర్ అంటే మనందరికీ తెలుసు, సోయా పాలతో తయారు చేస్తారు. ఇది మామూలు పన్నీర్తో కంపేర్ చేస్తే దీంట్లో ప్రోటీన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది టేస్ట్ వేరేగా ఉంటుందని చెప్పి తినకుండా ఉంటారు, కానీ నిజంగా దీన్ని కరెక్ట్గా కుక్ చేసుకుంటే కనుక దీంట్లో ఉన్న పోషక విలువలు ఎక్కడా పోకుండా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో దీన్ని నేను క్యూబ్స్లా కట్ చేసుకుంటాను. సో మనకు ఒక 100 గ్రామ్స్ టోఫు పన్నీర్ సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ బౌల్లో క్యూబ్స్లా కట్ చేసుకున్న టోఫు పన్నీర్ని వేసేసుకోవాలి. అయితే దీనికి మనం లైట్గా మైదాని చల్లేస్తున్నాను. సో మైదాని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వాడితే సరిపోతుంది. కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అయినా ఆగాలి, ఎందుకంటే ఇంకా ఏమైనా తడి ఉంటే అది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతలోపు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి, అంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టిష్యూ పేపర్తో ప్లేట్ రెడీ చేస్తాను. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఫస్ట్ మనం ఒకటి ట్రై చేసి చూద్దాం. ఎప్పుడైనా కూడా కొంచెం ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే దాంట్లో కొంచెం చల్లదనం కానీ తడి కానీ ఎక్కువగా ఉందంటే మనం ప్యాన్లో, అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మరి ఒక్కసారి ఎక్కువగా వేసేస్తే ఆయిల్ చల్లబడిపోయి ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ వేడిని పట్టి మనం ఎంత క్వాంటిటీ డీప్ ఫ్రై చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎలా కావాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కావాలి అండ్ క్రిస్పీగా కనిపించాలి. ఎప్పుడైతే నూనెలో కొంచెం పైకి తేలింది అంటే దాని తడంతా పోయినట్టు. చూడండి, మెల్లిమెల్లిగా పైకి తేలుతూ ఉంది. ఎస్, ఇలా కావాలన్నమాట. ఇంకొక హాఫ్ మినిట్లో మనం ఇది తీసి టిష్యూ పేపర్ మీద వేసేసేయచ్చు. అలాగే మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసి పెట్టేస్తాను. ఇలా ఎగ్జాక్ట్లీ చూసారా, మనకి స్పూన్తో తీసేటప్పుడు కూడా దీని టెక్స్చర్ ఏంటో అర్థమైపోతుంది. సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు. ఇది టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఫైనల్గా టోఫు పన్నీర్ బాగా ఫ్రై అయింది. మనం అనుకున్న కరెక్ట్ టెక్స్చర్ దీనికి వచ్చింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని
ఇది టిష్యూ పేపర్ పైన వేసి దీంట్లో ఉన్న ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేంత లోపు మనం వెంటనే దీనికి కావాల్సిన స్పైసీ టొమాటో సాస్ని రెడీ చేసుకుంటాం. జనరల్గా సాస్ తయారు చేయాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. సో ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆలివ్ ఆయిల్ పర్టికులర్గా చూస్ చేశాను, ఎందుకంటే మనకి ఆ సాస్ ఫీల్ రావాలి అంటే వేరే నూనె వేసాం అనుకోండి అది కర్రీ ఫీల్ వచ్చేస్తుంది. అందుకని ఆలివ్ ఆయిల్ మాత్రమే ప్రిఫర్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ఫైనల్గా చాప్ చేశాను. సో వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేగాలండి, ఎందుకంటే మొత్తం సాస్ అంతా కూడా వెల్లుల్లి ఫ్లేవర్ రావాలన్నమాట. ఆహా, వెల్లుల్లి వేయడం ఆలస్యం కానీ ఆ ఫ్లేవర్ అసలు డిష్ మొత్తం ఏంటో అర్థమైపోతూ ఉంటుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత టొమాటో పేస్ట్, టొమాటోలో ఉన్న గుజ్జు అదేంటంటే ఆ పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి, దీంట్లో ఉన్న తడంతా కూడా ఆవిరైపోవాలన్నమాట. అలాగే దీంట్లో 1.5 టీ స్పూన్ చింతపండు పేస్ట్. దీంట్లో మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, చింతపండు పేస్ట్కి బదులు కట్టమిట్టా సాస్ దొరుకుతూ ఉంటుంది కదా, లేకపోతే చింతపండు సాస్ కూడా ఉంటుంది, అది కొంచెం పుల్లగా తీగా ఉంటుంది, అది కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇలా కొంచెం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతున్న టైంలో చిల్లీ టొమాటో సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ అయినా పడుతుంది. దీంట్లో మిరియాల పొడి, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలపాలి. సో మనకి సాసీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. అండ్ ఫైనలీ కొత్తిమీర. సో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసేసి ఇంకొకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లో మనం ఏం చేస్తామంటే ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేస్తాం అన్నమాట. ఇందాక నేను డీప్ ఫ్రై చేసి పెట్టిన క్రిస్పీ టోఫు దీంట్లో అలా వేసేస్తాం. మనకి ఈ సాస్కి తగినంత ఎంత కావాలంటే అంత. ఈ లుకింగ్ కొంచెం బాగుంటే బాగుండు అంటే ఆబ్వియస్లీ అసలు ఆల్రెడీ ఇప్పటికే టెంప్టింగ్గా ఉంది. దీన్ని ఇంకొంచెం స్పెషల్ లుక్ ఇవ్వడానికి నేను రోస్టెడ్ పల్లీల్ని అంటే ఆల్రెడీ రోస్ట్ చేసిన పల్లీల్ని తీసి పెట్టాను. ఇది జస్ట్ అడిషనల్ అనుకోండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నాకు పల్లీలు అంటే ఇష్టం కాబట్టి అలా వేసేస్తాను. That's it. Finally, crispy tofu with spicy tomato రెడీ అయిపోయింది. టేస్టీగా క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటో రెడీ అయిపోయింది కదా. ఒకసారి కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేయాలో చూసేసేయండి, నేను తిని పెట్టేస్తాను. క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటోకి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, చిల్లీ టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి తగినంత, ఉప్పు కావాల్సినంత, కొత్తిమీర తరుగు కొంచెం, టోఫు పన్నీర్ 1 స్లాబ్, మైదా 2 టేబుల్ స్పూన్లు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటో తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో టోఫు పన్నీర్ని క్యూబ్లా కట్ చేసుకుని వేసి అందులో మైదా కలిపిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ ని వేడి చేసి అందులో వెల్లుల్లి, టొమాటో పేస్ట్, చింతపండు పేస్ట్ వేసి దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత
చిల్లీ టొమాటో సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకొని దించే ముందు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని డైరెక్ట్ గా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్రిస్పీ టోఫుని వేసి మనకి నచ్చిన విధంగా క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటోని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆలస్యం లేకుండా టేస్ట్ చేసేద్దాం. అసలు ఇక్కడ మొత్తం కింగ్ ఏంటో తెలుసా? సాసే. అసలు ఉత్తి టోఫు అయితే మీరేం తినలేరు, సాస్ తో పాటే తినగలుగుతారు. ఇదే సాస్ తో ఏం తిన్నా కూడా అద్దిరిపోతుంది. సో మరీ హాట్ గా కాకుండా వార్మ్ అయిపోయింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ తినడానికి. మధు ఏది చెప్పినా రాంగ్ కాదండి. ఇంత టేస్టీగా అసలు సాస్ తయారు చేస్తే శభాష్ మధు. ఎనీవేస్, మీరు కూడా ట్రై చేయాలి అంటే ఆలస్యం లేకుండా వెంటనే ట్రై చేసేయండి. ఇంత టేస్టీ క్రిస్పీ టోఫు అండ్ స్పైసీ టొమాటోని మిస్ కాకుండా వెంటనే ట్రై చేస్తారు కదా. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ తో మళ్ళీ నెక్స్ట్ స్నాక్స్ లో మీ ముందుంటుంది మీ మధు. అంటిల్ దెన్ బాయ్. Sunsolite Refined Sunflower Oil Snacks.